అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా మిలినీర్ మైండ్ సెట్ తరపున స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మిలినీర్ మైండ్ సెట్లో ఈరోజు మరొక టాపిక్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా ఈ విధంగా మీ టోటల్ అసెట్స్ వాల్యూ ఎంత ఉంటుంది అని, మీ నెట్ వాల్యూ ఎంత అని ఎవరైనా అడిగారా? నిజంగా అడిగుంటే వాళ్ళు నిజంగా ఒక మిలినీర్ మైండ్ సెట్తో మిమ్మల్ని అడిగినట్లే. ఎందుకంటే ఎప్పుడు కూడా ధనవంతులే ఎదుటి వాళ్ళ యొక్క నెట్ వాల్యూ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క నెట్ వాల్యూ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు మీకు ఎంతో స్నేహితులైతే తప్ప మీ నెట్ వాల్యూ ఎంత అని అడగరు. అలా అడిగారంటే వాళ్ళు చాలా మైండ్ సెట్లో ధనవంతుల మైండ్ సెట్తో ఉన్నట్లే. వాళ్ళతో ఫ్రెండ్షిప్ని మీరు చక్కగా కొనసాగించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ధనవంతులు ఎప్పుడూ కూడా వాళ్ళ నెట్ వాల్యూ మీద ఆధారపడతారు. ఇప్పుడు ఫైనాన్షియలీ రన్నింగ్ వస్తుంది కదా, దాంట్లో మనకి కొంతమంది ధనవంతుల లిస్ట్ వస్తుంది. వీళ్ళు బిలియనీర్స్ అని, వీళ్ళు అప్పర్ కుబేర్లని, ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారని, నేషనల్గా ఇంటర్నేషనల్గా మొత్తం కూడా ఆ లిస్ట్ అనేది బయటకు వస్తుంది మనకి. అది చూస్తాము, ఓహో వీళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయంట, ఇంత ఆదాయం ఉందంట అని మనం అవి చదువుతూ వింటూ ఉంటాం. మరి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ నెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏవైనా ఆస్తులు, అవి ఏ రూపంలోనైనా ఉండనివ్వండి, భూముల రూపంలో ఉండనివ్వండి, అపార్ట్మెంట్ల రూపంలో ఉండనివ్వండి, షాపింగ్ మాల్స్ రూపంలో, లేదు కార్ల రూపంలో, ఇలా ఏ రూపంలో ఉన్న షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఏ రూపంలో ఉన్న కంపెనీస్ రూపంలో, వాటన్నిటిని ఒక మనీగా కన్వర్ట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందనే చూస్తారు. అప్పుడున్న మార్కెట్ వాల్యూని బట్టి దానిని డబ్బులోకి కన్వర్ట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది, దాని వాల్యూ అనేది చూసి దానికి వాళ్ళకున్న అప్పులు, వాళ్ళు చెల్లించాల్సిన లోన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని తీసివేసి మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని నెట్ వాల్యూగా పరిగణలోకి తీసుకుని అది వాళ్ళ యొక్క వాల్యూగా తీసుకుని వాళ్ళ సంపదని చెప్తూ ఉంటారు. అట్లాగే ఒక్కొక్కరికి కొన్ని కోట్లు ఉన్నాయని, 1000 కోట్లని, 10,000 కోట్లని, 1,00,000 కోట్లని ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు, నెంబర్ 3 ప్లేస్లో ఉన్నారు అని ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. మరి వాళ్ళని అలా చూస్తున్నారు. మన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం కూడా మిలినీర్స్ అవ్వాలి, బిలినీర్స్ అవ్వాలి, మల్టీ బిలినీర్స్ అవ్వాలి, ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి అనుకుంటాం కదా. మరి ఈరోజు టాపిక్లో మన నెట్ వాల్యూ ఎంత, సింపుల్. మనం కూడా అట్లాగే చూసుకుంటాము. మనకున్న ఆస్తులు ఏంటి, మనకున్న ఇల్లు, మన కారు, మనకున్న షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇంకా ఎక్కడైనా మనం పెట్టుబడులు పెట్టుంటే మనకి ఏమైనా షాప్స్ ఉంటే షాప్స్, బిజినెస్ ఉంటే బిజినెస్లు, వాటన్నిటిలో వాల్యూని తీసుకుని మనకి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న అప్పుల్ని ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల్ని తీసేస్తే వచ్చిన వాల్యూని నెట్ వాల్యూగా పరిగణలోకి తీసుకుంటాము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ నెట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని పెంచుకున్నప్పుడే మనం ధనవంతులు అవ్వగలుగుతాం. దీని మీద ఫోకస్ చేసినప్పుడే. మరి దీని మీద ఫోకస్ ఎలా చేయాలి అంటే 4 మార్గాలు ఉన్నాయి. అంటే 4 విషయాల్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే మన ఆదాయం. మీకు ఆదాయం ఏ రూపంలో వస్తుంది? అది డైరెక్ట్ ఇన్కమ్ అనమాట. అంటే మీరు కష్టపడితే వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది మీరు ఆఫీసులో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా డైరెక్ట్గా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఆదాయంగా తీసుకోండి. రెండోది పొదుపు. మీరు వచ్చిన ఆదాయంలో అంటే మీరు సంపాదించిన సంపాదనలో ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత పొదుపు చేస్తున్నారు, ఈ పొదుపు అనేది మీ లైఫ్లో ఉందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. పొదుపు ఖచ్చితంగా చేయాలి. ఎంత పొదుపు చేయాలి అనేది ఒక్కొక్కరికి వచ్చే ఆదాయాన్ని బట్టి ఉంటుంది. మీకు కనుక ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీరు మీ పొదుపుని ఎలా పెంచుకోవాలో అడగొచ్చు. మూడవది పెట్టుబడులు. అస్సలు వీటి గురించి ఎప్పుడు ఎక్కడ ఆలోచించరు చాలామంది. ఈ పెట్టుబడుల విషయంలో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రం ధనవంతులు అవ్వగలుగుతారు. మీ అమౌంట్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎలాంటి ప్లేస్లో పెడుతున్నారు అనేది ఆలోచించండి.
నా లైఫ్లో జరిగింది చెప్తున్నాను. నేను ఒక 2 years బ్యాక్ ఒక షేర్స్లో పెట్టాను. జస్ట్ 26 రూపీస్కి కొన్ని షేర్స్ కొన్నాను నేను. దాని వాల్యూ ఇవాళ 126 ప్లస్, అంటే 26 రూపాయలతో కొన్న ఒక షేర్ వాల్యూ 126 రూపాయలని దాటిపోయింది. అంటే దాని మీద 100 రూపాయలు పెంచి వచ్చింది. అంటే 4 times ఎక్కువే వచ్చింది నాకు ఫస్ట్ అక్కడ పెట్టుబడి పెట్టిన వెంటనే మా అడ్వైజరు మేడం అమ్మేద్దాం 5 రూపాయలు పెరిగింది 10 రూపాయలు పెరిగింది అన్నాడు. నో, నేను అమ్మడానికి ఒప్పుకోలేదు. ఈరోజు దాని వాల్యూ పెరిగింది, అది 500 వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నాం అనేది మనకు అవగాహన ఉండాలి, అది నేర్చుకోవాలి. పెట్టుబడులు పెట్టడానికి ఖచ్చితంగా నేర్చుకోవాలి. దానికి మనం ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే మనం పొదుపు చేస్తూ ఆ పొదుపు నుంచి వచ్చిన అమౌంట్ని పెట్టుబడుల రూపంలో పెడతామో ఆ వచ్చిన సంపాదనని మన యొక్క ఆదాయం కంటే అదే పెచ్చుగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మొదటిది మన ఆదాయం, రెండోది పొదుపు. చాలామంది పొదుపు చేయడానికి ఇష్టపడకుండా ఇన్స్టెంట్గా మనకి ఇన్స్టెంట్ కాఫీల్లో ఎలాగో ఇప్పుడు బ్రూ వచ్చేసింది, నెస్లే సంథింగ్ ఏ కాఫీలు ఉన్నాయి అంటే జస్ట్ పౌడర్ వేసేసి పాలు పోసేసుకుని పంచదార వేసుకుని తాగేయాలి. కానీ ఫిల్టర్ కాఫీ ఎలా కాదు కదా, ఫిల్టర్ కాఫీ అనేసరికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఇవాళ ఎవరు కూడా ఫిల్టర్ కాఫీ సైడ్ వెళ్ళట్లేదు, ఇన్స్టెంట్ కాఫీకి వెళ్తున్నారు. అలాగే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం చూస్తున్నారు. ఈ లాంగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అండి, జీవితాంతం హ్యాపీగా ఉండాలనే కాకుండా ఈ రోజుకి రోజు మనకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా ఖర్చులు పెట్టేయడం, అసలు మనకి రాకుండా ఉన్న ఆదాయాన్ని కూడా మనం ముందుగానే ఖర్చు పెట్టేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే లోన్ల రూపంలో అప్పుల రూపంలో తీసుకుని ఇంట్లోకి కావాల్సినవి ఏయో కొనేస్తాము, మనకి అవసరం లేకపోయినా సోఫాలు మార్చేస్తాము. అంటే మన ఆదాయం పెరిగే కొద్ది ఖర్చులు పెంచేస్తాము. మనకున్న కారు నచ్చక ఇంకొక పెద్ద కారు కొంటాం. అంటే ఆదాయం పెరిగేసరికి పెద్ద కారు, ఆదాయం పెరిగేసరికి పెద్ద ఇల్లు, ఆదాయం పెరిగేసరికి పెద్ద సోఫా సెట్, పెద్ద ఫ్రిడ్జ్, ఆదాయం పెరిగేసరికి ఇంకా పెద్దది. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో పొదుపు ఎక్కడ చేస్తామో అప్పుడు పొదుపు చేయడం గురించి, దీని గురించి నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను చిరంజీవి గారిది. ఆయన అప్పుడప్పుడు ఎదుగుతున్న టైంలో, ఇండస్ట్రీకి వచ్చి కొంచెం ఎదుగుతున్న టైంలో ఎన్టీఆర్ గారు మాట చెప్పారంట, నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు, నువ్వు సంపాదించుకునే సంపద అంటే మనకి ఎన్ని రోజులు ఛాన్సెస్ ఉంటాయో, ఎంతకాలం ఈ స్టార్డమ్ ఉంటుందో, అవకాశాలు ఉంటాయో తెలియదు. వచ్చిన డబ్బుని నువ్వు ఇనప మొక్కల మీద పెట్టకుండా ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టు అని చెప్పారట. అప్పుడు చిరంజీవి గారికి ఒక మంచి కారు కొనుక్కోవాలని ఆశ ఉందంట. అలా ఉన్న ఆయన కోరికని ఎన్టీఆర్ గారు చెప్పారని ఆ కారు కొనుక్కోకుండా ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి భూములు కొన్నారంట. ఇవాళ అవే ఆయనకి చాలా ఆదాయాన్ని ఇస్తున్నాయని చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ పెట్టుబడులు ఎక్కడ పెట్టాలనేది తెలుసుకుని ఆ పెట్టుబడులు పెడతామో ఆ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం మన జీవితంలో సంతోషంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఇది 4వ విషయం వచ్చేసరికి సింప్లిఫికేషన్. మనం అందరం కూడా ఉన్నదానికంటే ఎక్కువగా బ్రతకాలి, ఉన్నదానికంటే ఎక్కువ లెవెల్ చూపించాలి అనే ఉద్దేశంతో ఉంటాం. వాళ్ళు అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, మనకు కూడా ఉండాలి అనే ఆలోచనతో ఉంటాము. ఇలా ఉన్నప్పుడు ఆ అవసరాలకి మించి అప్పులు చేయడం, అవసరానికి మించి వస్తువులు కొనడం వల్ల వారన్ బఫెట్ గారు చెప్పినట్లు మనకి ఈరోజు అవసరం లేని వస్తువుని కొంటే మనకి అవసరం ఉన్న రోజున వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది అని. డబ్బుని ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ డబ్బుని జాగ్రత్తగా ఉంచుకొని పొదుపు చేయడం కనుక మీకు అలవాటు లేకపోతే మీ నెట్ వాల్యూని ఈరోజు రాయండి. మీరు నెట్ వాల్యూ మీద ఫోకస్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ పొదుపు, మీ ఖర్చులు అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు మీరు మీ పొదుపు చేయగలరు, ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఈ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మీకు ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా సజెషన్స్ తీసుకోండి. వాళ్ళు చెప్పింది ఏమని నేను చెప్పట్లేదు, కానీ మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మంచి విషయాల్ని తెలుసుకుని అక్కడ పెట్టుబడి పెట్టండి. అది పెరిగి పెద్దదయ్యి మిమ్మల్ని రేపు రోజున మిమ్మల్ని పోషించే స్థాయికి వెళ్తుంది. అది ఈ పెట్టుబడిని చేయండి. సింప్లిఫికేషన్, సింపుల్గా లైఫ్ని లీడ్ చేయండి. అప్పులు ఊబిలో కూరుకుని ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. ఎంత సింపుల్గా బ్రతికితే లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. 10 కార్లు కావాలి, 10 ఇళ్ళు కావాలి, ఓకే, ఆ రోజు మీ ఆదాయం అంత ఉన్నప్పుడు తీసుకోండి. కానీ ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుతూ పొదుపు చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి.
మిలినీర్ మైండ్ సెట్లో ఈ సింప్లిఫికేషన్లో మీరు హ్యాపీగా ఉండడాన్ని నేర్చుకుంటే అప్పుడే మీరు ఈజీగా ధనవంతులు అవ్వగలుగుతారు. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తే ఉన్నది మొత్తం ఇక్కడే ఖర్చు చేసుకుంటే మీరు ఆ రేంజ్కి వెళ్ళలేరు. ఆ రేంజ్కి వెళ్ళాలంటే సింపుల్ లైఫ్ని అలవాటు చేసుకోవాలి. అందరూ సింపుల్గానే బ్రతుకుతారు, మనకు కనిపించే అంత రేంజ్లో ఉండరు. బయటకు వచ్చేటప్పుడు వేసుకునే ఆ మేకప్లు లోపల చాలా సింప్లిసిటీగా ఉంటారు. మనం కూడా అంత సింపుల్గా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. మన ఫోకస్ ఎప్పుడైతే నెట్ వాల్యూ మీద ఫోకస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన వాల్యూని పెంచుకోవడానికి ట్రై చేస్తాం. ఎక్కడైతే మన ఎనర్జీని ఫోకస్ చేస్తామో అక్కడ అది పెరుగుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఎనర్జీని మీ నెట్ వాల్యూ మీద ఫోకస్ చేయండి. ప్రతి 3 నెలలకి మీ నెట్ వాల్యూని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మార్చ్లో మీ నెట్ వాల్యూ ఇప్పుడు రాసుకోండి, మళ్ళీ మార్చ్లో చెక్ చేయండి. అక్కడి నుంచి ఎవ్రీ 3 మంత్స్కి మీ నెట్ వాల్యూని చెక్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా 100% డ్యామ్ షూర్ చెప్తున్నాను. నేను దీని ద్వారా నా నెట్ వాల్యూ ఎప్పుడైతే నేను ఫోకస్ చేశానో అప్పుడే నా ఆదాయాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేశాను. నా పొదుపుల్ని స్టార్ట్ చేశాను, నా పెట్టుబడిని నేను ఇంకా పెట్టడం స్టార్ట్ చేశాను. మీకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని వీడియోలు చూడగలుగుతారు, మరింత గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.